ఓం గం గణపతయే నమః. మాంగళ్య గౌరీ దేవ్యే నమో నమః. ఓం సం శరవణభవాయ నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. అందరికీ కూడా వీక్షిస్తున్నటువంటి వారందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ముఖ్యంగా శ్రావణ మాసంలో మనకి అతి విశేషమైనటువంటి రోజుల్లో ఒకరోజు ఆగస్టు 18వ తేదీ మంగళవారము, శుద్ధ షష్ఠి. అలాగే ఆ రోజున స్వాతి నక్షత్రం, చంద్రుడు శుక్రరాశి అయినటువంటి తులారాశిలో స్వాతి నక్షత్రంలో సంచరిస్తూ ఈ యొక్క మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడు, అట్లాగే షష్ఠి, ఇది అత్యంత విశేషమైనటువంటి నామధేయము. ఎందుకంటే ప్రతి నెలలో దాదాపుగా శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠి రెండు వస్తూ ఉంటాయి. అంటే పౌర్ణానికి ముందు ఒక షష్ఠి, అమావాస్యకి ముందు ఒక షష్ఠి వస్తూ ఉంటాయి. ఈ షష్ఠి యొక్క విశేషం ఏంటంటే, ఇది సుబ్రహ్మణ్య స్వామివారికి మనము ఆరాధిస్తే గనక ఆ రోజున షష్ఠి రోజున చాలా అత్యంత విశేషమైనటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యతతో పాటుగా కొంతమందికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే స్త్రీలకైనా పురుషులకైనా జన్మజాతకాలలో ఈ యొక్క కుజదోషాల వలన, రాహుగ్రహ కేతుగ్రహ దోషాల వలన, సర్పదోషాలు, కుజదోషాలు, పితృదోషాలు, ఎన్నో శాపాలు ఆవహించి వీరి యొక్క పెద్దవాళ్ళు అంతకుముందు పూర్వీకులు ఎవరైనా సరే సర్పాలను చంపి ఉన్నా, లేకపోతే పుట్టలని పగలగొట్టి ఇల్లు నిర్మాణం చేసిన ఆ పుట్టలపైన, అట్లాగే ఏదైనా సరే వారు చేయకూడని చోట ఏదైనా మలమూత్ర విసర్జన చేసినప్పుడు సర్పాలు అటుగా వెళ్ళినా, తెలిసినా తెలియకపోయినా ఆ పాపం అనేటటువంటిది కుటుంబానికి వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎవరైతే గనక స్త్రీలకి ఋతుపరమైనటువంటి ఇబ్బందులు, అది హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్గా, లేకపోతే జన్మించిన కాలం తర్వాత వీరికి జరిగేటటువంటి దశలు, అంతర్దశల ద్వారాన వీరికి జన్మజాతకాలలో ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి ఆరోగ్య స్థితిగతుల వల్ల కావచ్చు, ఋతు సంబంధ సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి వారు ఎక్కువగా ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం అత్యంత ఎటువంటి క్లిష్టాలనైనా సరే, కష్టాలనైనా సరే తొలగించేసి అత్యంత ప్రాధాన్యతనిచ్చి చక్కగా వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించే స్వామివారు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. అదిగాక మంగళవారం, శ్రావణ మాసంలో మంగళవారం అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. మంగళగౌరీ వ్రతము అనేటటువంటిది స్త్రీలు సౌభాగ్యం కోసం చేస్తూ ఉంటారు. అంటే భర్త యొక్క ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరగాలని, అట్లాగే భర్త ద్వారా వీరికి చక్కటి జీవితకాలం అంతా సుఖము, సౌఖ్యము, ప్రేమ, అనురాగము, ఆత్మీయత ఇవన్నీ కలిగి సత్సంతాన వృద్ధి కలిగి చక్కగా కుటుంబ పోషణ జరుగుతూ ఆనందంగా ఈ జీవితకాలం జరగటానికి స్త్రీమూర్తులు ఎక్కువగా మన యొక్క సనాతన ధర్మంలో, మన భరతఖండంలో శ్రావణ మాసంలో విశేషంగా చేసేటటువంటి అర్చన శ్రావణ మంగళగౌరి వ్రత నోము. కాబట్టి ఈ రోజున షష్ఠి రావటం ఇంకా విశేషత్వం. విడిగా షష్ఠి వచ్చినప్పుడు ఎంతోమంది, ఇప్పుడు నా యొక్క పీఠంలో ప్రతి షష్ఠి రోజున కూడా ఈ యొక్క హోమాలు చేస్తూ ఉంటాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాలని ఎక్కువగా చేస్తూ ఉంటాను. కొంతమందికి సర్పసూక్త జపాలు చేస్తూ ఉంటాం షష్ఠి రోజున. అది మంగళవారం కలిసినటువంటి షష్ఠి అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనం గనక పూజ చేసే గనక ఎవరైతే రుణబాధలు ఉన్నవాళ్ళో ఆ రోజున రుణ అంగారక స్తోత్రాన్ని, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ఎవరైతే 7 సార్లు చదువుతారో, దేవాలయంలో ఒక బ్రాహ్మడికి 7 కిలోలు కందిపప్పు ఇస్తారో వారికి అతి శీఘ్రంగా ఆ స్వామివారికి అనుగ్రహంతో అప్పులు తీరిపోతాయి. ఎవరికైతే స్త్రీలకి, దంపతుల్లో స్త్రీలకి 1కి 2-3 సార్లు గర్భ విచ్ఛేదన దోషణాలు, అంటే గర్భం ధరించటం 2వ నెలలోనో, 4వ నెలలోనో, 5వ నెలలోనో వెళ్ళిపోవటం, ఈ విచ్ఛిన్న దోషాల వలన కూడా స్త్రీలకి కలిగేటటువంటి ఇబ్బంది, అట్లాగే ఋతు సంబంధ సమస్యలు ఇవి పోవటానికి ఈ మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతం పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ మంగళవారం రోజున చేసుకున్నట్లయితే కుజదోషాలు పోతాయి.
అట్లాగే సర్పదోషాలు పోతాయి. వీటి వలన పెళ్ళిళ్ళు కావండి చాలామందికి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. కాబట్టి ఈ రోజున ఏదైనా సరే పొద్దున్నే 6 నుంచి 7 గంటల మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకొని స్వామివారికి ప్రీతికరమైనటువంటి వడపప్పు, అట్లాగే చనిమిడి, కాస్త అరటి పండ్లు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ గనక ఆడవాళ్ళు స్వామివారిని తాకి గనక ఆ బొట్టు గనక ధరించినట్లయితే చక్కటి సౌభాగ్యవంతులై వివాహమై, మగవాళ్ళైతే కనుక వివాహమై చక్కటి ధర్మపత్ని దొరుకుతుంది. స్త్రీలకైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలిగేటటువంటి రోజు ఈ ఆగస్టు 18వ తేదీ. కాబట్టి ఈ విధంగా స్వామివారిని షష్ఠి మంగళవారం రోజున మరి సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ ఆ రోజున చదువుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఎరుపు అక్షతలతో స్వామివారిని అర్చించటం, ఎరుపు గులాబీ పూలు కానీ అట్లాగే ఎర్ర మందారాలు కానీ అష్టోత్తర పూజ చేయటం చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా రుణ సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించినా సరే వాళ్ళిద్దరూ కలిసి కనుక ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి, లేదా నాకు ఫోన్ చేయండి. నేను చేసే హోమంలో చక్కగా భార్యాభర్తలు అన్యోన్యంగా లేనటువంటి వాళ్ళు, ఎప్పుడూ కీచులాడుకునేవాళ్ళు, ఏదో సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు వచ్చి కూర్చొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాశుపత హోమాన్ని చేసుకున్న, వివాహం కానటువంటి స్త్రీలైనా పురుషులైనా సరే ఈ హోమంలో పాల్గొన్నట్లయితే చక్కటి ధర్మపత్ని మగవాళ్ళకి దొరుకుతుంది. స్త్రీలకైతే కనుక పురుషుడు చక్కగా వరుళ్ళ దొరుకుతాడు. ఎందుకంటే ఆ పూజలకి, ఆ హోమాలకి, ఆ యొక్క జపాలకి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి 1కి 2 సార్లు నేను తెలియజేస్తున్నానండి. కాబట్టి ఆ రోజున ఎవరైతే గనక భూములకి సంబంధించినటువంటి సమస్యలు, మంగళుడు అంటే కుజుడు, భూములకి సంబంధించినటువంటి సమస్యలు, కోర్టు సమస్యలు ఎవరైతే అనుభవిస్తున్నారో వారు కూడా ఆ రోజున విశేషంగా కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. మీకు దగ్గరలో రావి చెట్టు కింద కానీ, లేకపోతే విశేషంగా ఏదైనా పుట్ట ఉన్నా, లేకపోతే స్వామివారి సర్పస్వరూపాలు 2 కలిసి ఉంటాయి పెనవేసుకొని, వాటికి గనక మీ యొక్క సంకల్పం చెప్పుకొని చేయండి. స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఆ మంగళుడి యొక్క అనుగ్రహం కలిగి కొంతమందికి కోపావేశాలు వలన బీపీ రేజ్ అవ్వటము, లేకపోతే బీపీ లెవెల్స్ తగ్గడం ద్వారా అనారోగ్య సూచనలు పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు కూడా ఈరోజు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి తీర్థం కనుక తీసుకున్నారో అవన్నీ కూడా డాక్టర్ల దాకా వెళ్ళక్కర్లా, తమకు తమే తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఈ శ్రావణ మంగళవారము ప్లస్ షష్ఠి ప్లస్ కుజుడు రాహువు ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నప్పుడు గనక ఇలాంటివి వచ్చినప్పుడు మనం పట్టుకోగలిగితే గనక మన యొక్క మనసుని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క కర్మల్ని గనక జోడించి కాలానికి ముడివేసినట్లయితే, అంటే ఒక పూజ, పునస్కారం, హోమం, దానము ఇట్లాంటివి గనక చేసినట్లయితే చక్కటి ఫలితం కలుగుతుందని మన యొక్క శాస్త్రంలో తెలపబడి ఉంది. అట్లాగే బ్రహ్మచారికి ఎవరికైనా సరే ఇంటికి పిలిచి భోజనం పెట్టడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య ఆలయాలో, గణపతి ఆలయాలో, శివాలయాల్లోనూ ఈ యొక్క బ్రాహ్మణులు ఉంటారు, చక్కగా ఎర్రటి బ్రాహ్మణులు ఉంటారు. వారికి గనక స్వయం పాకాన్ని ఇవ్వండి, కందిపప్పునివ్వండి. ఇట్లా ఎరుపు దానిమ్మ పళ్ళు, ఎరుపు యాపిల్ పళ్ళు అంతా ఎరుపు కలర్కి సంబంధించినవి గనక బ్రాహ్మడికి గనక 7 సంఖ్యగా వచ్చేటట్టు గనక చేసినట్లయితే ఎవరికైతే మనసులో కోరిక ఉంటుందో చాలా శీఘ్రంగా జరుగుతుంది అని చెప్పి మనకి ఎన్నో శాస్త్రాలు అనుభవించిన వాళ్ళు నాకు ఎంతోమంది చెప్పారు కాబట్టి ఇంత గట్టిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి శ్రావణ మాసంలో మంగళవారము, షష్ఠి, అట్లాగే స్వాతి నక్షత్రము ఇంతటి విశేషము. ముఖ్యంగా తులారాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, ఆరుద్ర, స్వాతి, శతభిష ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే షష్ఠి రోజున పుట్టారో వారు, మంగళవారాలు పుట్టారో వారు, వీళ్ళందరూ కూడా తప్పకుండా ఆచరించండి. ఎవరికైనా కుదరని పక్షంలో కానీ, ఎవరికైనా హోమాలు కానీ, సర్పసూక్త జపం కానీ చేయించుకోవాలి, ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే నా యొక్క పీఠానికి ఫోన్ చేయండి. నేనే మీతో మాట్లాడతాను. మీకున్న సమస్యలకి తగ్గట్టుగా సంకల్పం చెప్పుకొని మనం గనక చేసుకున్నట్లయితే మంచి యోగాన్ని అయితే గనక పొందే అవకాశము భగవంతుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కార్తికేయుడి యొక్క అనుగ్రహము అంతా ఇంతా కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎంతోమంది ఇలాంటివి చేసి చేసి చక్కగా ఇన్ని 7 వారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 6 వారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా చేసిన తర్వాత వాళ్ళకి తప్పకుండా ఈలోపే వాళ్ళకి ఫలితాలు కలిగినటువంటి వాళ్ళు ఇంతమందిని నేను చూశాను. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, మిస్ అవ్వకండి. ఆగస్టు 18వ తారీఖున ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే
ఋతు సంబంధ దోషాలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఆ రోజు చేయండి. మీకు అసలు జీవితం అంతా సజావుగా సాగటానికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహ వీక్షణ మీ మీద ఆ రోజున తీవ్రంగా పడుతుంది. హనుమంతుడి ఆరాధన సాయంత్రం పూట చేయండి, ఉదయం పూట సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. మంగళవారం షష్ఠి, స్వాతి నక్షత్రం యొక్క విశిష్టమైనటువంటి నక్షత్ర కిరణాలు, వారపు కిరణాలు, మంగళుడి యొక్క కిరణాలు, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహ వీక్షణ కిరణాలు మీ మీద పడి ఎటువంటి సమస్యలైనా సరే తీర్చే శక్తి ఆ కాలము ఆ రోజున ఎవరైతే అర్చిస్తారో వారికి కలిగే అవకాశం ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః.